జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ హీరోగా మారిపోయారు. ఈయన పాన్ ఇండియా హీరోగా సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీలో భీమ్ పాత్రలో ఈయన చేసిన నటనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా కొమరం భీముడో అనే సాంగ్లో ఎన్టీఆర్ నటన చూసి ఎంతమంది మెచ్చుకున్నారో చెప్పక్కర్లేదు. అయితే అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంతటి బిజీ లైఫ్లో కూడా తన ఫ్యామిలీని ఎక్కడా వదిలిపెట్టాడు ఎన్టీఆర్. సినిమా షూటింగ్స్ నుంచి ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీని తీసుకుని వెకేషన్లకి వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి ఎన్టీఆర్ తన తల్లి శాలిని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఎంతో పెద్ద హీరో, కానీ ఆయన తల్లి శాలిని మాత్రం ఎక్కువగా బయట కనిపించరు. దానికి కారణం ఏంటో అని చాలామందిలో ఒక అనుమానం ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అమ్మ బయటకి ఎందుకు రారు అనే కారణాన్ని చెప్పాడు ఎన్టీఆర్. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. ఆ కష్టాలన్నింటినీ నాకు చెబుతూనే పెంచారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎదిగితేనే మనిషిని గొప్పవారు అంటారు అని చెబుతూ ఉండేవారు. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒంటరిగానే పంపించేవారు. ఒంటరిగా వెళితేనే బయట ఏం జరుగుతుంది అనే విషయాన్ని తొందరగా తెలుసుకుంటారని అమ్మ చెప్పేవారు. అంతేకాదు, మా అమ్మ నాకు ఎప్పుడూ ఒకే విషయం చెప్పేవారు. నలుగురిలో గుర్తింపు రావాలంటే నీలో ఒక స్పెషాలిటీ ఉండాలి. నీలో ఉన్న ప్రత్యేకత వల్లే అందరినీ నువ్వు తెలుస్తావు. నీకంటూ ఒక మార్క్ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడే నలుగురిలో గుర్తింపు వస్తుంది అంటూ మా అమ్మ ఎప్పుడూ చెప్పేవారు. ఆమె మాటల్ని ఇన్స్పైర్గా తీసుకుని నేను ఏ విషయమైనా స్వయంగా నేర్చుకోవటం మొదలుపెట్టా. అలాగే అమ్మ చెప్పటం వల్ల కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. ఇక నేను ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా మా అమ్మ బయటకి ఎక్కువగా కనిపించరు. దానికి ప్రధాన కారణం ఎవరైతే కష్టపడతారో వారే ప్రతిఫలం అనుభవించాలి అంటారు. హీరోగా నాకు ఎంత గుర్తింపు వచ్చినా కూడా అందుకే అమ్మ బయటకి రాదు. నువ్వు కష్టపడ్డావు కాబట్టి నువ్వే దాన్ని ప్రతిఫలాన్ని కూడా అనుభవించు అని చెబుతారు. ఇక అమ్మ మాటల కారణంగానే నేను నలుగురితో మాట్లాడటం, అందరితో కలిసిపోవటం నేర్చుకున్నాను అంటూ తన తల్లి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ మాటలతో శాలిని గారు ఎందుకు బయట కనిపించరో అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.